ఏప్రిల్ నెల టాలీవుడ్కు అస్సలు కలిసి రాలేదు. ఆ నెలలో వచ్చిన సినిమాలు ఆశించినంత స్థాయిలో పర్వాలేదని చెప్పాలి. అయితే మే నెలలో మాత్రం నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ ద థర్డ్ కేస్ 100 కోట్ల క్లబ్లో చేరిపోయి సూపర్ అనిపిస్తోంది. మే 1న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటోంది. ఇప్పుడు ఈ విజయాన్ని కొనసాగించే దిశగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న కొత్త సినిమాలపై సినీ పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. అయితే ఈ వారంలో విడుదల కాబోతున్న సినిమాల జాబితా ఏంటో ఓ లుక్ వేసేద్దాం. శ్రీ విష్ణు #సింగిల్. ఇది ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో శ్రీ విష్ణు, ఇవానా, కేతికా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ విష్ణు గతంలో సామజవరగమన, మెంటల్ మదిలో వంటి మంచి రొమాంటిక్ కామెడీ హిట్స్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది. ఇకపోతే శుభం. ఈ కొత్త తరహా హర్రర్ కామెడీ సినిమాకు ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొందేపూడి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది కూడా మే 9న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇది మొత్తం హారర్ సినిమా. దీంట్లో ఒక ఫ్రెండ్స్ గ్రూప్కి దయ్యంకి జరిగే ఫన్నీ పోరాటం అన్నమాట. దాంట్లో మన శామ్ ఒక మాంత్రికురాలిగా ట్రైలర్లో కనిపించింది. సో ఇది ఇంకా హైప్ పెంచిందనే చెప్పాలి. ఇకపోతే కలియుగం 2064. ఇది ఒక డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ కథ. శ్రద్ధా శ్రీనాథ్ మరియు కిషోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2064 సంవత్సరంలో జరిగే భవిష్యత్తు కథతో ఈ తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ఆసక్తికరంగా మారింది. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే బ్లైండ్ స్పాట్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. నవీన్ చంద్ర మరియు రాశి సింగ్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాకేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే 9న విడుదల కాబోతుంది. ఇక మన జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్. మే 9కి ఇంకో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి మరియు శ్రీదేవి జంటగా నటించిన ఆణిముత్యం జగదేక వీరుడు అతిలోక సుందరి తిరిగి విడుదల కావడమే. ఈ సినిమా విడుదల ఇప్పుడు 35 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఇది 2D మరియు 3D ఫార్మాట్లలో మళ్లీ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. సో ఇలా మంచి ప్రేమ కథ, హాస్యం, హర్రర్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, లెజెండరీ క్లాసిక్ ఇలా అన్ని రకాల చిత్రాలు ఈ వారం రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలు ఇవి కావడంతో మే 9 టాలీవుడ్కు మరో హిట్ హాలిడే కావచ్చు. ఏ సినిమాకు మీరు టికెట్లు బుక్ చేయబోతున్నారో కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.